Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey. ఈ రోజు మధురం అమ్మకారంలో టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి ఫస్ట్ గుమగుమల్లో రాజుగారు చేయబోతున్న వంట ఏంటో చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? గోంగూర శనగపప్పు కూర చేస్తున్నాండి. ఓ మంచి టేస్టీ కాంబినేషన్ కదా. టేస్టీ కాంబినేషన్. మధ్య మధ్యలో ఆ శనగపప్పు తగులుతూ చాలా బాగుంటుంది. అంటే శనగపప్పు అంటే కొంచెం ఆ పప్పు పలంగా యాడ్ చేస్తున్నాం. గోంగూరలో మనకి ఎప్పుడు కూడా అది పప్పు ఆ పలంగా ఉంటుంది కదా. సో చక్కగా మనకి రోటీస్ లోకి రైస్ లోకి అన్నిట్లోకి బాగుంటుంది. ఓకే, మరి గోంగూర శనగపప్పు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోంగూర శనగపప్పు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన శనగపప్పు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ దీంట్లో ఏంటంటే మనం ముందుగా ఈ శనగపప్పు నానబెట్టేసి సో పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే, సో ముందుగా నేను రెడీ చేసి పెట్టేశాను. అలాగే ఒక పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాం. సో దీంట్లో జీలకర్ర, సో జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి రెబ్బలండి. సో ఇది కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇంకా మనం కారం అదంతా ఆ పేస్ట్ వాడుకుంటాం. ఎస్ అండి. అయిపోయింది రాజు గారు. ఓకే అండి. సో ఇలా కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. సో యూజువల్ గా మనకి ఎప్పుడు గోంగూరలో అంటే ఇలా పచ్చిమిరపకాయలు వెల్లుల్లి సపరేట్ గా వేస్తుంటారు కదా. అవునండి. కానీ మనం ఇట్లా గ్రైండ్ చేసి వేస్తే అది ఇంకొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కూడా మొత్తం మనకి కూరలో కలిసిపోతుందండి. సో దీంట్లో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మామూలుగా గోంగూర శనగపప్పు అంటే జస్ట్ ఏదో ఇట్లా తాలింపు పెట్టేసి ఇంకా కారం పచ్చిమిర్చి ఇవన్నీ వేసి చేసేస్తూ ఉంటారు. కొంచెం ఇలా చిన్న చిన్న చేంజింగ్స్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనేది. సో ముందుగా పోపు దినుసులు, కొద్దిగా మెంతులండి. సో ఈ ఫ్లేవర్ బాగుంటుంది గోంగూరలో. ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అండి. సో దీనికి శనగపప్పు ఒకటి మనం ముందు ఉడికించుకుంటే మనకి మిగతా అంతా కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎందుకంటే గోంగూర కూడా చాలా ఫాస్ట్ గా మనకి మగ్గిపోతుంది. అలాగే కొద్దిగా కరివేపాకు. ఓకే, మంచి స్మెల్ వస్తుంది. పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా. మనకి వెల్లుల్లి చిదిమితేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇది మిక్సీ పట్టాం కదా, 3 కలిపేసి బాగుంది. సో ఇది మనకు కొంచెం మగ్గాలండి. సో అంటే పచ్చిమిర్చి కొంచెం ఘాటని కొద్దిగా మగ్గితే బాగుంటుంది. ఓకే, తర్వాత గోంగూర మనకు ఫాస్ట్ గానే ఉడికిపోతుంది కదా. సో తర్వాత అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు, అయితే చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమందికి గోళ్లు పెలుసుగా తయారవుతూ ఉంటాయి. ఊరికి అలా పట్టుకోగానే విరిగిపోతూ ఉంటాయి. గట్టిగా ఒక డబ్బా మూత తీయాలన్నా కూడా గోళ్లు విరిగిపోతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు మంచి ఆహారం తీసుకోవడంతో పాటు విటమిన్ ఈ ఆయిల్తో కనుక ఈ గోళ్ల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఈ పెలుసుబారడం అనే సమస్య తగ్గుతుంది. ఓకే, చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో మనం గోంగూర యాడ్ చేసుకుందాం. సో గోంగూరతో పాటు
కొద్దిగా పసుపు, ఓకే. సరిపడా ఉప్పు, సో గోంగూర మరీ మనకు కొంచెం అలా పేస్ట్ లా కాకుండా కాస్త ఆకులా వేసుకుంటే కొంచెం తెలుస్తుంటే బాగుంటుంది కదా. Yes. సో చాలా మంది అంటే కుక్కర్ లో అలా పెట్టేసి ఉడికించేసేస్తుంటారు, ఇంకా అది మొత్తం మనకి గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. సో ఇది అంటే ఎక్కువ టైం ఏం తీసుకోవద్దు, దీంట్లో జిగురాది ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా మగ్గిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న శనగపప్పు, సో కొద్దిగా ధనియాల పొడి. సో కంపల్సరీ ఏం కాదు, కొంచెం మంచి టేస్ట్ కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇస్తారా. సో రాజుగారు యూజువల్ గా అంటే మనము ఉడికించేసి శనగపప్పు వేస్తూ ఉంటాం కదా. అవునండి. సో ఇప్పుడు నానబెట్టేసి ఇక్కడ కొంచెం ఆయిల్లో అట్లా ఫ్రై చేసి అట్లా వేసుకోవచ్చా, లేకపోతే చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. అలాంటప్పుడు కొంచెం మనము గోంగూర కంటే ముందుగా పోపుతో పాటే నానబెట్టిన శనగపప్పు వేసుకుని అది కొంచెం వేగిన తర్వాత అప్పుడు గోంగూర అంటే కొంచెం టైం అక్కడ మనకు ఎక్కువ తీసుకుంటుంది. అవును, కొద్దిగా పప్పు ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది పచ్చిపప్పు కాబట్టి. సో ఇలా వేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అవునా. కొద్దిగా కొత్తిమీర, గోంగూర శనగపప్పు కూర రెడీ అయింది. ఓకే అండి, మరి గోంగూర శనగపప్పు కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర శనగపప్పు కూర తయారు చేసే విధానం: ముందుగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో గోంగూర, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగపప్పు, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర శనగపప్పు కూర రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో గోంగూరతో అసలు చెప్పనక్కర్లేదు, మనకి యూజువల్ గా పులుపు అది బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా శనగపప్పుకి ఏంటంటే కొంచెం కమ్మదనం ఉంటుంది కాబట్టి అంటే ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా మంది కూడా అంటే దీంతో ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. అవును, అంటే ముందు నుంచి మనకు అలవాటు ఉన్నది కూడా గోంగూర శనగపప్పు మోస్ట్లీ ఇంకంతే. సో ఇక్కడ కూడా చక్కగా పప్పు అంతా సాఫ్ట్ గా ఉడికింది అండ్ గోంగూర కూడా అండ్ మరి ఎక్కువ పేస్ట్ లాగకుండా కొంచెం ఆకు కొంచెం తెలుస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది. సో చాయిస్, వాళ్ళకి కొంచెం పేస్ట్ లా ఉండదు అనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. అలాగే మనం వేసిన ఆ పేస్ట్ వేసాం కదా వెల్లుల్లి ఇదంతా కలిపి బాగా తెలుస్తుంది ఘాటు. సో గోంగూరకి ఆ మాత్రం ఉండాల్సింది, బాగుంటుంది. అది లేకపోతే ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా మరి మనం తినలేము. టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా మరి గోంగూరతో. సో రెగ్యులర్ వెరైటీ బట్ కొంచెం ఆ చిన్న డిఫరెన్సెస్ ఇప్పుడు ఇలా వెల్లుల్లి పేస్ట్ ఇట్లాంటివి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చాలా రకాల స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుంటూ ఉంటాం. మరి ఇలా బెల్లం పాకం పట్టేటప్పుడు అందులో ఒక స్పూన్ పాలు కూడా వేసి పాకం పట్టినట్లయితే ఈ బెల్లంలో ఉండే నలతలు, చిన్న చిన్న ఇసుక లాంటివన్నీ కూడా అడుక్కెళ్ళిపోతాయి, పాకం బాగా వస్తుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్. మరీ ముఖ్యంగా ఎదిగే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ప్రతిరోజు ఎగ్ తీసుకోవడం వల్ల ఎముకలకి, కండరాలకి కావాల్సినటువంటి శక్తి లభిస్తుంది. అయితే ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ తినడం మరీ మంచిది. మరి ఎగ్ బాయిల్ చేసుకునే విషయానికి వస్తే చాలా మంది ఎగ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాని తర్వాత తీసి ఉడికించే ముందు చాలాసేపు తీసి బయట ఉంచేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎగ్ ఉడికించే ముందు కాసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి దాని తర్వాత తీసి ఎగ్ ఉడికించుకున్నట్లయితే ఈ పైన ఉన్నటువంటి పెంకు చాలా ఈజీగా వచ్చేస్తుంది.
నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వంటలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో పుదీనా క్యారెట్ రైస్, పుదీనా పేస్ట్, క్యారెట్, బాస్మతి బియ్యం ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో సోయా మ్యాంగో కర్రీ, మీల్ మేకర్, మామిడికాయ, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఖ్యంగా కావాలి. బెండి దో ప్యాజా, బెండకాయలు, ఉల్లిపాయ పేస్ట్, జీలకర్ర పొడి, వెనిగర్ సిద్ధం చేసుకోండి. జస్ట్ మినిట్ లో సేమియా కట్లెట్, సేమియా, బంగాళాదుంపలు, అల్లం, నిమ్మరసం సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.